రాయదుర్గం సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్. సురేందర్ సోదరి నిఖితతో పాటుగా స్నేహితుడు వెంకటకృష్ణ కిడ్నాప్ కు ప్లాన్ చేశారని, నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారని, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని తెలిపారు. సురేందర్ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కిడ్నాప్ చేసొచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారని, ఇందులో నిఖిత స్నేహితుడు వెంకటకృష్ణది కీలక పాత్రని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. వెంకటకృష్ణపై జీడిమెట్ల పిఎస్లో ఎన్డీపీఎస్ కేసుతో పాటు మరొక కిడ్నాప్ కేసు కూడా ఉందన్నారు. కిడ్నాప్లో క్రిమినల్గా సురేష్ కీలకంగా వ్యవహరించాడని, సురేష్పై పలు స్టేషన్స్లో 21 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు డీసీపీ. సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకుముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితకి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకుముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది.